ఉద్యోగ కార్మిక హక్కుల పరిరక్షణే లక్ష్యంగా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. కేంద్రం తెచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000గా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వేలాది మంది స్కీమ్ వర్కర్స్ పనులకు దూరంగా ఉండగా ప్రభుత్వ ఉద్యోగులు వీరికి సంఘీభావం తెలిపారు. పాత చట్టాల పునరుద్ధరణ, కొత్త చట్టాల రద్దు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులర్ చేయాలని కోరుతూ భారీ ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. ఈ సమ్మెకు వామపక్ష, రైతు సంఘాలు మద్దతు పలికాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాతని అడిగి తెలుసుకుందాం. సుజాత, చెప్పండి, కార్మిక హక్కుల పరిరక్షణ లక్ష్యంగా సమ్మెకు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి సుజాత? దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సార్వత్రిక బంద్కు పిలుపునిచ్చాయి. అయితే వామపక్షాలంతా కార్మిక సంఘాలకి మద్దతు తెలుపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన కార్మిక చట్టాలు 4ని వెంటనే రద్దు చేయాలి అని కార్మికులు డిమాండ్ చేస్తూ ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి 1930, 50లో ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలన్నిటినీ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వము రీసెంట్గా 4 కోడ్లుగా విభజించింది. అయితే దాని ద్వారా కార్మికులకు అంతా కూడా నష్టం వాటిల్లుతుంది. గతంలో 8 గంటలు మాత్రమే చట్టాలు పనిచేయాలి అని కార్మిక చట్టాలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టాల ప్రకారము రోజుకి 12 గంటలు పనిచేయాలి. వారానికి ఒక వీక్ ఆఫ్ ఉండేది, ఇప్పుడు 3 రోజులు వీక్ ఆఫ్ ఇస్తున్నప్పటికీ పని భారం అనేది పెరుగుతుంది. గతంలో వారంలో 50 గంటలు మాత్రమే పనిచేస్తాము, కానీ ఇప్పుడు 120 గంటలకి పైగానే పనిచేయాలి అని అంటే తమ ఆరోగ్యం క్షీణించడంతో పాటు కుటుంబ సభ్యులతో గడిపేటువంటి టైం కూడా పూర్తిగా పోతుంది. దానివల్ల కుటుంబంలో చాలా గ్యాప్ ఏర్పడే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు పెన్షన్కి సంబంధించినటువంటి విధానం కూడా గతంలో 30,000 కంటే ఎక్కువ జీతాలు ఉన్నటువంటి వాళ్ళకి ఒకవేళ పెన్షన్ కట్ అయినప్పటికీ కొంతవరకు ఆర్థిక భారంగా అనిపించదు. కానీ 18,000, 20,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్స్ విధానాన్ని ఎక్కువగా కట్ చేయడం వల్ల ఎప్పుడో వచ్చేటువంటి డబ్బులకి ఇప్పటి నుంచే కష్టాలు పడాల్సి వస్తుంది, కుటుంబ పోషణ కష్టం అవుతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయో వాటన్నిటిని పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 26,000 తీసుకురావాలి అని చెప్తున్నారు. అయితే ప్రధానంగా 4 చట్టాలని తీసుకొచ్చినది వేతనాల కోడ్, సామాజిక భద్రతా కోడ్, పారిశ్రామిక సంబంధాలు, భద్రతా వృత్తి. ఈ చట్టాల వల్ల పెద్దగా కార్మికులకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏముండవు, కేవలం నష్టాలు మాత్రమే వస్తాయి. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ 4 కోడ్లని వెంటనే రద్దు చేసి పాత చట్టాలని అమలు చేయాలి. కనీస వేతనం 26,000 ఇస్తామని చెప్పారు, కానీ ఎక్కడ అమలు చేయడం లేదు. కాబట్టి ఈ సిస్టమ్ని అమలు చేయాలి అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తారు. 10:30 నుంచి ఈ ర్యాలీని కూడా అటు పార్క్ వరకు, అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగానే కార్మికులంతా ఈ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వము ఈ కోడ్లని రద్దు చేయాలి, దీనివల్ల నష్టం కలుగుతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు పని గంటల్ని పెంచాలి అని గతంలో ఉన్నటువంటి కోడ్లు ఆ టైంలో అంటే 1930, 50 సంవత్సరంలో అప్పటికి అనుగుణంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ చట్టాలని తీసుకొచ్చారు. రాను రాను ఖర్చులన్నీ కూడా పెరిగిపోతున్నాయి, జీతాలు మాత్రం పెరగడం లేదు. పిఎఫ్, ఈఎఫ్ అని చెప్పేసి ఎక్కువగా కట్ చేయడం వల్ల ఇవన్నీ నష్టాలు దారి తీస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మాకు అవుట్ సోర్సింగ్ గానే ఉంది, ఎప్పుడు ఉద్యోగ భద్రత అనేది లేదు, అదేవిధంగా ఇన్సూరెన్స్ కల్పించడం లేదు. రోడ్డు ప్రమాదాలు జరిగి ఏమైనా జరిగినప్పుడు కూడా కేంద్రం నుంచి ఎలాంటి ఇన్సూరెన్స్ అనేది మాకు అమలు కావడం లేదు అని చెప్పేసి కార్మిక సంఘాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా జీతం పెంచాలి, ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలి అని చెప్తున్నారు. 8 గంటల పని దినాలు, వారానికి 1 రోజు లీవ్ చాలు, కానీ వారానికి 3 రోజులు లీవ్ ఇస్తామని చెప్పేసి రోజుకి 12 గంటలు పని చేయాలి అని అంటే పని చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి కూడా అటు కార్మిక సంఘాలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సత్తా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి మరికొద్ది సేపట్లోనే ర్యాలీ ద్వారా వీళ్ళంతా నిరసన వ్యక్తం చేయనున్నారు. జాతీయ మరియు స్థానికంగా ఉన్న ప్రాంతీయ కార్మిక సంఘాలు ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, టీబీజీకేఎస్, ఐఎఫ్టియు ఇంకా అనేక కార్మిక సంఘాలు సింగరేణిలో మరియు మున్సిపాలిటీ నుంచి మొదలు పెడితే విమానాలు నడిపే ఉద్యోగుల దాకా తలపెట్టినటువంటి జాతీయ సార్వత్రిక సమ్మె ఏదైతే
4 లేబర్ కోడ్స్ను ఉపసంహరించుకొని తిరస్కరించబడినటువంటి 29 కార్మిక చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి సమ్మె ప్రకటించబడిందో అది భూపాలపల్లిలో విజయవంతమైంది. ముఖ్యంగా యాజమాన్యాలు ఓపెన్ కాస్ట్ గనుల ఉత్పత్తి కోసం ప్రయత్నిస్తే ఓపెన్ కాస్ట్ కార్మికులు కూడా సంపూర్ణంగా సమ్మెకు మద్దతు ప్రకటించి ఎవరు విధులకు హాజరు కాలేదు. సుమారు 29 కార్మిక చట్టాలను భారత రాజ్యాంగం పొందుపరచుకోవడం జరిగింది. ఆ కార్మిక చట్టాలను అమలు చేస్తూ ఉంటే ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం ఆ 29 కార్మిక చట్టాలను కాకుండా వాటిని అన్నిటి కలిపి 4 కోడ్లుగా చేసి అది చట్టబద్ధంగా కల్పించకుండా కేవలం తూతూ మంత్రంగానే ఈ యొక్క లేబర్ కోడ్లో పెట్టడం జరిగింది. వెంటనే వాటిని రద్దు చేయాలని